హలో గాయ్స్, సభకు నమస్కారం. ఇది చెప్పడం నా సంస్కారం, వినడం మీ మమకారం. వెల్కమ్ టు సినీ హారో మాస్ జాతర మూవీ రివ్యూ అన్నమాట. ఇంకా మూవీ ఎలా ఉందనే విషయానికి వస్తే నచ్చలేదు. ఐఎమ్ సారీ టు సే దిస్. అది కూడా రవితేజ గారి ప్రతి సినిమాకి ఇలా అనడం నాకు నచ్చట్లేదు. బట్ అదే నిజమైంది. నాకు సినిమా అస్సలు నచ్చలేదు. ఫస్ట్ హాఫ్లో చూసుకుంటే లిటరలీ చిరాకు వచ్చేసింది. స్టోరీ పెద్దగా ఏం లేదు, అది మనకు ముందు నుంచే తెలుసు. బట్ ప్రాబ్లం ఎక్కడ అంటే ఆ క్యారెక్టరైజేషన్ మీద. హీరో ఉంటాడు, అందరికీ రూల్స్ చెప్తారు. బట్ హీరోయిన్ కోసం రన్నింగ్ ట్రైన్ ఎక్కుతారు అండ్ ఎక్కడో మిడిల్లో మాటలన్నీ అయిపోయిన తర్వాత చైన్ లాగి దిగిపోతారు. ఇంకొకటి, హీరోయిన్ రైల్వే స్టేషన్కి రావడం లేట్ అవుతుందని చెప్పి ప్లాట్ఫామ్ మీద వెళ్ళాల్సిన ట్రైన్ని ఆపేయడం హీరోయిన్ వచ్చేంత వరకు. ఇంకా మాట్లాడుకుంటే శ్రీలీల. ఆగండి, డైరెక్ట్ నేనే వచ్చి చెప్తా. ఇందులో హీరోయిన్ శ్రీలీల గంజాయి అమ్ముతూ ఉంటుంది భయ్య. మన హీరోకి గవర్నమెంట్ టీచర్ అని చెప్పి రోజు గంజాయి అమ్ముతూ ఉంటుంది. అండ్ ఇది తెలిసిన తర్వాత మన హీరో ఏం చేస్తాడు తెలుసా? తూ మేరా లవ్ వర్ అని పాటలు పాడతాడు. అయిపోయింది, ఇంకా అక్కడే పోయింది మూడు. అంటే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, విలన్ స్మగ్లింగ్ చేసినప్పుడు కళ్ళు ఎర్ర చేసేసి స్లో మోషన్లో వెళ్ళి ఏదో చేసేస్తా అని అంటాం. కానీ ఒక హీరోయిన్ చేస్తే మాత్రం ఒక సాంగ్, తన మీద ఒక ఇంప్రెషన్, సింపతి. సెకండ్ హాఫ్లో ఎందుకు అలా చేస్తుందని ఒక రీజన్ పెడతారు. అదొక బొకడాల రీజన్. మనకు అక్కడ తెలిసింది ఏంటంటే, మన శ్రీలీల గంజాయి బిజినెస్ చేసి 3 లక్షల రూపాయలు సంపాదించింది. అదేంటో ఏమనుకుని రాశారో ఏంటో ఏం అర్థం కాలేదు. ఫస్ట్ హాఫ్ ఇంత ఎక్కేసిన తర్వాత ఇంటర్వెల్ బ్యాంగ్ ఏదో ఉంటుందేమో అనుకున్నా. బ్యాంగ్ ఏం ఉండదు, ఒక ఫైట్ అండ్ విలన్ హీరో ఫేస్ ఆఫ్, ఖతం. ఫస్ట్ హాఫ్ సఫా. ఇక సెకండ్ హాఫ్. అండ్ సెకండ్ హాఫ్ విషయానికి వస్తే, ఇప్పుడు మనకి ఫస్ట్ హాఫ్లో అన్ని ఎమోషన్స్కి రెడీ చేసి సెకండ్ హాఫ్లో ప్రిపేర్డ్గా ఉంచుతారు చూడండి, ఒక హై మూమెంట్ కోసం. అది వేరే మూవీస్లో. ఇందులో కూడా అలానే ఫస్ట్ హాఫ్లో దారుణం అంతా జరిగిన తర్వాత సెకండ్ హాఫ్లో ఇంకా దారుణంకి ఉంటుంది కదా అనేసి ప్రిపేర్ చేసి ఉంటారు. అండ్ నేను కూడా ప్రిపేర్ అయిపోయా. సో నాట్ ఎ బిగ్ ఇష్యూ. ఆల్రెడీ పాతాళంలోకి వెళ్ళిపోయాం కదా. ఇంకా సాంగ్స్, బాబోయ్, నీ అమ్మ, నీ అక్క, నీ అయ్య, నీ తమ్ముడు అని తిడుతూ ఉంటాడు లిరిక్స్లో. ఇంకొకటి, ఈ సినిమా అస్సాం అయిపోయి క్లైమాక్స్ దగ్గరికి వచ్చినప్పుడు దానికి ముందు ఒక పాట వస్తుంది. ఆ పాట లిరిక్స్ ఎలా ఉంటాయి తెలుసా? ఈ పాటకి శృతి లేదు, లయ లేదు, అర్థం లేదు, ఈ సినిమాకి వచ్చిన వాళ్ళకి బుర్ర లేదు అనేసి ఆల్రెడీ వాళ్ళు డిసైడ్ చేసేసి క్లైమాక్స్లో ఒక ఫైట్, దాని తర్వాత బాయ్. అస్సాం. పర్ఫార్మెన్సెస్ వైజ్ రవితేజ గారు ఆయన బాగానే చేస్తారు సినిమాలో. సినిమాలో ఏం ఉండదు. శ్రీలీల గారు లుక్స్ డాన్స్, లుక్స్ డాన్స్ అండ్ లుక్స్ డాన్స్ అండ్ లుక్స్ డాన్స్ అయిపోయింది. రాజేంద్ర ప్రసాద్ గారు, ఈ సినిమా చూసి మీరు షాక్ అవ్వకపోతే నేను సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోతా. నవీన్ చంద్ర, నీ కష్టం పగోడికి కూడా రాకూడదు. నాగవంశీ గారు ఏమైనా అంటే పెద్ద హీరో సినిమాలకి లాజిక్స్ ఎందుకు అని అంటారు, కానీ ఎథిక్స్ మోరల్స్ అయినా ఉండాలి కదా. అయినా మీ ప్రోడక్ట్ అని చెప్పి ఎక్కడో చిన్న హోప్ ఉండేది, కానీ ఆ హోప్ కూడా పోయింది ఈరోజు. ఇంకేం చెప్తాం, ఇది నా ఒపీనియన్. అండ్ సినీహారం రేటింగ్ వచ్చేసి 1.5/5. A totally blunder with no single entertainable and enjoyable moment. Sorry to say this.